హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో మెంతికూర పప్పు. మెంతికూర పప్పే కదా! ఏంటా స్పెషల్ అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా స్పెషలే. ఎప్పుడు మెంతికూర పప్పు చేసే స్టైల్‌లో కాకుండా, నా ఈ స్టైల్‌లో చేసి ఒక్కసారి రుచి చూడండి. రుచి చూసాక ఇక నా తీరులోనే చేస్తారు. మరి ఈ స్పెషల్ మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక కప్ కందిపప్పుని తీసుకొని 5, 6 సార్లు శుభ్రంగా కడిగి, ఒక 6 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా చేసుకొని, మెత్తగా ఉడికించి పక్కనుంచుకోవాలి. పప్పు ఉడుకుతూ ఉండగా ఒక చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు తీసుకొని, నానబెట్టి రసం తీసి పక్కనుంచుకోండి. ఒక కట్ట మెంతికూరని ఈ విధంగా శుభ్రంగా కడిగి, కట్ చేసుకొని పక్కనుంచుకోండి. 4, 5 విజిల్స్‌కి పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పప్పు ఉడికేలోపు పప్పులో వేయడానికి కావాల్సిన మిగిలిన వస్తువులన్నిటిని తయారు చేసి నేనిలా పక్కనుంచుకున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టుకుని, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, పోపు దినుసులన్నిటిని వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు మరియు 3 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి. మెంతికూర పప్పు చేసేటప్పుడు నెయ్యి యాడ్ చేస్తే చాలా బావుంటుంది. అందుకే నేనిలా పోపు పెట్టుకునేటప్పుడు నూనెతో పాటు నెయ్యి యాడ్ చేశాను. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత 2 చిన్న ఉల్లిపాయలు అంటే సుమారుగా 1 కప్ ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని, ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 2 పెద్ద టొమాటోస్‌ని వేసి, అవి మగ్గేంత వరకు కూడా స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ, అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. టొమాటోలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి అన్నాను కదా అని మరీ మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కుక్ అయితే సరిపోతుంది. అవి కొంచెం కుక్ అయిన తర్వాత శుభ్రం చేసి ఉంచుకున్న మెంతికూరను కూడా యాడ్ చేసుకొని, అందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఓ టేబుల్ స్పూన్ కారం వేసి, మెంతికూరలో ఉండే ఆ పచ్చితనం అంతా పోయేంత వరకు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, అప్పుడప్పుడు కలుపుకుంటూ, మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక్క 5 నిమిషాలు పడుతుంది అంతే. మెంతికూర ఈ విధంగా మగ్గిన తర్వాత అందులోకి ఉడికించి ఉంచుకున్న కందిపప్పు, ఇంకా ముందే రసం తీసి ఉంచుకున్న చింతపండును కూడా ఏసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించి చేసే మెంతికూర పప్పు కన్నా కూడా ఇలా మెంతికూరని ఫ్రై చేసి ఈ తీరులో చేస్తే ఆ రుచి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ స్టైల్ ఆఫ్ మెంతికూర పప్పు గాని మీకు కొత్తగా అనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఉడుకుతున్న పప్పులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ ఇంగువని వేసి ఒక్కసారి కలిపి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే. మరి ఈ స్టైల్‌లో చేసే మెంతికూర పప్పుని మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.